Hi everyone, welcome to our channel. Today's video is PS and AP Junior Inter. Junior Inter Maths 1Bలో మనకు డిఫరెన్షియేషన్లో 4 మార్క్స్ గన్ షాట్ క్వశ్చన్ ఇక షూర్ షాట్ క్వశ్చన్స్ అండి గన్ షాట్ క్వశ్చన్స్ అండి ఆ క్వశ్చన్స్ గురించి ఈరోజు డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఎట్ ఎ టైం ఈజీ క్వశ్చన్స్ కూడా టఫ్ క్వశ్చన్స్ అయితే కావు. అంటే ఈజీ క్వశ్చన్స్ అని మీరు అనుకోవచ్చు. అంటే గన్ షాట్‌కి వస్తాయంటే ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జామ్స్‌లో, ఇప్పటి వరకు అయిన మనకు బోర్డ్ ఎగ్జామ్స్‌లో ఏపీ అయినా, టీఎస్ అయినా మనకొచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ 2014 నుంచి అప్ టు 2023 24 వరకైన ఎగ్జామ్‌లో 99% వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఇవి. 99% ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్. ఏంటివి? డిఫరెన్షియేషన్‌లో ఫస్ట్ ప్రిన్సిపల్ క్వశ్చన్స్. మీకు కూడా మీ కాలేజ్‌లో అదే చెప్పుంటారు. ఇవి తర్వాత ఈ వీడియోలో ఫస్ట్ ఇవి కంప్లీట్ చేస్తా. నెక్స్ట్ సెకండ్ వీడియోలో ఏం చేద్దామంటే రిమైనింగ్ ఇవి కాకుండా ఇచ్చే 4 మార్క్స్ క్వశ్చన్లు ఏమి ఉంటాయి ఇంకొన్ని అవి చాలా తక్కువ ఉంటాయి. ఇవి క్వశ్చన్ల కంటే అవి తక్కువ ఉంటాయి. సో ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి యూజ్ చేసి చాలా ఈజీ ఇది చూస్తే మాకు ఈజీగా అర్థమైంది. ఓకేనా? ఫస్ట్ టైం చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండి. మీకు ఇంటర్మీడియట్ మెటీరియల్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కావచ్చు. ఎట్ ఎ టైమ్ మనకు యాప్ కూడా ఉంది. యాప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. మీకు ప్లే స్టోర్‌లో ఉంటుంది. అక్కడ నుంచి జాయిన్ అయిపోయి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మీకు టెస్ట్ మోడల్ పేపర్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ బుక్లెట్ ఉంటుంది. ఎట్ ఎ టైమ్ వాటి ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఓకేనా? రైట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మోస్ట్‌లీ అంటే మనకి ఇంపార్టెంట్ బుక్లెట్‌లో ఇప్పటి వరకు మోస్ట్ రిపీటెడ్‌గా అడిగిన క్వశ్చన్ ఫస్ట్ ప్రిన్సిపల్‌లో find the derivatives of the following functions formed by using first principle. First sin to x చేద్దామండి. సో f of x equal to first one, f of x equal to sin to x. f of x is equal to sin to x చేద్దాం. ఓకేనా? f of x is equal to sin to x అంటే బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ తెలిసి ఉండాలి మనం. ఫస్ట్ ప్రిన్సిపల్ తెలిస్తే మనం చేయడం ఈజీ. చూడండి, గివెన్ ఫస్ట్ ఫంక్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ మనకు డెరివేటివ్ ఆఫ్ sin to x వాల్యూ తెలుసు. dy by dx ఆఫ్ sin 2x ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ sin 2x ఏమైందండి? cos 2x. ఎక్స్ కోషన్ 2 ఉంది కాబట్టి ఏం చేస్తాం? దాన్ని మల్టిప్లికేషన్ చేస్తాం. డెరివేటివ్ ఆఫ్ sin 2x వాల్యూ ఇస్ cos 2x. ఆ ఆన్సర్ వచ్చేలాగానే మనం దాన్ని సింప్లిఫై చేయాలి. ఓకేనా? అంటే sin 2x అని డిఫరెన్షియేషన్ చేస్తే 2 cos 2x అది వచ్చేలాగానే డిఫరెన్షియేషన్ అది వస్తుంది. అయితే ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్ కూడా అదే. మనకు 2 cos 2x ఆన్సర్ వస్తే మనం చేసింది రైట్ అని మీనింగ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే f of x is equal to sin 2x అయితే గివెన్ ఫంక్షన్ f of x equal to sin 2x. f of x is equal to sin 2x. రైట్. f of x plus h కనుక్కోండి. f of x plus h is equal to in place of x we replace the x plus h value. In place of x we replace the x plus h ని రిప్లేస్ చేయాలి. ఎప్పుడైతే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ హెచ్ రిప్లేస్ చేశానో ఇక్కడ నాకు ఆన్సర్ ఏమవుతుంది? సైన్ ఆఫ్ 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అయింది, విచ్ ఈస్ రిటన్ యాజ్ సైన్ 2x ప్లస్ 2h, విచ్ ఈస్ రిటన్ యాజ్ సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h వచ్చేసింది. ఎప్పుడైతే సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h వచ్చిందో ఇక్కడ క్లోజ్. బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్, బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్, బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటంటే ఫార్ములా చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీన్ని మీరు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటాం, ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఓకేనా? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఫార్మ్. ఇక్కడ సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వి రిటనెస్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ అంటే ఇది జస్ట్ ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా. ఇప్పుడు నేను రాసింది ఈ ఫార్ములా ఉంది చూస్తే ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. ఎవ్రీ టైం మీరు ఏం చేయాలి? క్వశ్చన్ ఇవ్వగానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూని డిఫైన్ చేసి ఆ రెండు వాల్యూస్ని కూడా ఈ ఫార్ములాలో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వి రైట్ వాట్ వి రైట్? సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటిదండి? సైన్ 2x, సైన్ 2x బై హెచ్, సైన్ 2h బై ఎక్స్. ఇక్కడ ఫార్ములా చూడండి, సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా యూజ్ చేస్తా. ఏం ఫార్ములా యూజ్ చేస్తున్నాను? సైన్ సి మైనస్ సైన్ డి. ఫార్ములా ఏంటి? సైన్ సి మైనస్ సైన్ డి. సైన్ సి మైనస్ సైన్ డి ఈక్వల్ టు 2 సైన్ సారీ 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2
sin of c minus d by d. This formula we use here. ఓకేనా? న్యూమరేటర్లో sin c మైనస్ sin d లాగా ఉంది. sin c మైనస్ sin d లాగా ఉంది కాబట్టి ఫార్ములా అప్లై చేస్తాం. అప్లై చేస్తే ఆన్సర్ ఏమైందండి? లిమిట్ h టెన్స్ టు 0. లిమిట్ h టెన్స్ టు 0. Here we write sin of, we write 2 cos of, c వాల్యూ ఏంటంటే 2x plus 2h. 2x plus 2h plus d వాల్యూ 2x by 2 into again sin of 2x plus 2h minus 2x by డివైడెడ్ బై ఏమవుతుందండి h. ఓకేనా? ఇక్కడ వరకు వచ్చేసి మనకు ఆల్రెడీ 2 cos 2x రావాలి. వస్తే మనం చేసింది రైట్ అండ్ మీన్. ఇక్కడ అప్లై చేస్తే లిమిట్ h టెన్స్ టు 0. చూడండి. సో టోటల్గా 2 కామన్ తీయొచ్చు కానీ లేకపోతే రాద్దాం. ఇంకొక స్టెప్ రాస్తే ప్రాబ్లం 2 cos of 2x plus 2x వాల్యూ 4x plus 2h by 2. అగైన్ ఇయర్ sin of 2x get cancel. ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగటివ్ ఉంది. ప్లస్ 2x మైనస్ 2x get cancel. We write 2h by 2. బై ఏమైందండి h. 2 get cancel. లిమిట్ h టెన్స్ టు 0. లిమిట్ h టెన్స్ టు 0. ఇక్కడ నేను 2 కామన్ తీస్తున్నా. 2 కామన్ తీస్తే వాట్ వి గెట్ 2x ప్లస్ h ఇంటూ sin h బై h. ఓకేనా? ఎక్కడైతే ఇప్పుడు అయితే మనకు లిమిట్స్లో ఒకటి ఏంటంటే మనకు అడిషన్లో ఉన్నప్పుడు సపరేట్ లిమిట్స్ అప్లై చేసుకోగలుగుతాం. మనం మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు సపరేట్ లిమిట్స్ అప్లై చేసుకోగలుగుతాం. డివిజన్ పవర్స్లో ఉన్నప్పుడు కూడా మనం ప్రతి దాన్ని ఏం చేసుకోవచ్చు? సింపుల్గా సపరేట్ డిఫరెన్షియేషన్ అప్లై చేయొచ్చు, సపరేట్ లిమిట్స్ అప్లై చేయొచ్చు. ఇక్కడ కూడా నేను అదే చేస్తుంటా. లిమిట్ h టెన్స్ టు 0. 2 cos of 2x plus h ఒక పార్ట్. అగైన్ లిమిట్ h టెన్స్ టు 0. sin h by h ఒక పార్ట్. sin h by h ఒక పార్ట్. ఇదొక పార్ట్గా కన్సిడర్ చేశానంటే నేను ఇదొక పార్ట్ కన్సిడర్. ఎప్పుడైతే ఇది ఒక పార్ట్గా కన్సిడర్ చేసామో ఇన్ ప్లేస్ ఆఫ్ h వి సబ్మిట్ ద 0. వాట్ వి గెట్ 2 cos of 2x plus 0. ఇది టోటల్ ఫార్ములా. మనకు ఫార్ములా ఉంది ఇది. లిమిట్ h టెన్స్ టు 0 sin x by x. మీకు ఫార్ములా ఏంటంటే లిమిట్ x టెన్స్ టు 0 sin x by x value is equal to much 1 అన్నారు. అంటే డైరెక్ట్లీ వాట్ వి రైట్ హియర్ 1 ఓన్లీ. ఓకేనా? ఆన్సర్ ఏమంటే 2 cos 2x వచ్చేసిందా? దిస్ ఈస్ ద ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. మీరు ఇలా రాసిలు అనుకోండి, కన్ఫర్మ్ 4 మార్క్స్ కట్ చేసే ఆప్షనే లేదు, కనపడదు కూడా అక్కడ. ఓకేనా? రైట్, అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ మెథడ్ సైన్ అయినా కాస్ అయినా ఇదే మెథడ్ చేస్తాం. ఇక్కడ 2x రానివ్వండి, ఎక్స్ రానివ్వండి, 3x 4x ఏఎక్స్ అంటే మనకు ఉన్నవే 2x అనుకోండి. ఇన్ కేస్ అలా ఇచ్చినా కూడా ఈ మెథడ్ చేంజ్ కాదు, ఈ స్టెప్స్ చేంజ్ కావాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో కూడా చాలా వరకు సేమ్ స్టెప్స్ క్యారీ అవుతూ ఉంటాయి. చూడండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మోస్ట్లీ రిపీట్ అడిగింది. నెక్స్ట్ కాస్ ఏఎక్స్. sin 2x ప్లేస్లో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ కాస్ ఏఎక్స్. ఇది కూడా సేమ్ మెథడ్ చేస్తామండి, చేంజెస్ ఏం కనపడవు మనకు. కాస్ ఏఎక్స్ అంటే డెరివేటివ్ ఏం రావాలి మనకు? మైనస్ ఏ సైన్ ఏఎక్స్ వస్తుంది. డెరివేటివ్ ఆఫ్ కాస్ టీటా ఈస్ మైనస్ సైన్ టీటా. ఎక్స్ కోషంట్ ఏముంది కాబట్టి దానికి బిఫోర్లో రాస్తాం, ఏ సైన్ ఏఎక్స్ లాగా వచ్చేస్తుంది, మైనస్ ఏ సైన్ ఏఎక్స్. అయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఏహెచ్. అంటే జస్ట్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఎక్స్ ప్లస్లో నేను ఎక్స్ ప్లస్ హెచ్ రాశాను కాబట్టి ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా ఎక్స్ ప్లస్లో ఏం రాస్తాను? ఎక్స్ ప్లస్ హెచ్ఏ రాస్తాను. రాసి మల్టిప్లై చేస్తాను. డైరెక్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్లో సబ్మిట్ చేయండి. వెన్ వి సబ్మిట్ ఇన్ ఫస్ట్ ప్రిన్సిపల్, లిమిట్ h టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వాల్యూ ఇస్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కాస్ ఏఎక్స్ బై హెచ్. ఓకే, సో ఇక్కడ వాట్ ఫార్ములా వి యూజ్డ్ హియర్? కాస్ సి మైనస్ కాస్ డి. కాస్ సి మైనస్ కాస్ డి ఈక్వల్ టు minus 2 sin of c plus d by 2, again sin of
సి మైనస్ డి బై టూ. ఓకేనా, -2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై టూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై టూ ఫార్ములా అప్లై చేస్తే చాలండి. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే రైట్, అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఫార్ములా లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో, limit extends to 0 when we apply the limit extends to cos c minus cos d formula. C value -2 sin of c value ఏమంటారు ax plus ah value is c value ax plus ah minus a sorry plus ax by 2 next value again sin of ax plus ah minus ax by divided by what we write h only. Limit extends to 0, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 వాల్యూస్ ఏమైతే చూడండి -2 సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఏఎక్స్ వాల్యూ 2ax ప్లస్ ఏహెచ్ బై 2 సైన్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎక్స్ గెట్ క్యాన్సల్, ఎందుకు ఒకటి పాజిటివ్ ఉంది ఒక వాల్యూ నెగటివ్ ఉంది, సో గెట్ క్యాన్సల్ చేశాక రిమైనింగ్ వాల్యూస్ ఆర్ వాట్ ఏహెచ్, ఏహెచ్ బై 2, ఏహెచ్ బై 2 లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సారీ బై హెచ్. ఇక నేను సపరేట్ లిమిట్ అప్లై చేయొచ్చు, దానికి ఫస్ట్ సైన్కి ఒకసారి సెకండ్ సైన్కి ఒకసారి అప్లై చేస్తుంది. -2 సైన్ ఆఫ్ 2ax ప్లస్ హెచ్ బై 2 ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. ఇక్కడ సెకండ్ టర్మ్ ఈజ్ వాట్ సైన్ ఆఫ్ ఏహెచ్ బై 2 బై హెచ్. అయితే ఇక్కడ అప్లై చేసరికి ఏమైనా ఫార్ములా ఉంటుందా సార్ అంటే ఫార్ములా రాస్తా చూడండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై బిఎక్స్ ఉందనుకోండి, ఇయర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి రైట్. సైన్ ఎక్స్టెన్స్ టు 0 లిమిట్స్లో ఉంటుంది, సైన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై బిఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఏ బై బి. ఇక్కడ నేను అదే అప్లై చేస్తాను. ఇప్పుడైతే నేను అది అప్లై చేశాను చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఇందులో సబ్మిట్ చేయండి -2 సారీ ఇక లిమిట్ తీసేద్దాం. సో లిమిట్ అప్లై చేస్తున్నాం కాబట్టి లిమిట్ రాయాలి. సో -2 సైన్ ఆఫ్ 2ax ప్లస్ ఇన్ ప్లేస్ ఆఫ్ హెచ్ వి రైట్ 0 బై 2. ఇన్ ప్లేస్ ఆఫ్ హెచ్ వాట్ వి రైట్ 0, ఇన్ ప్లేస్ ఆఫ్ హెచ్ 0 సబ్మిట్ చేస్తే ఆన్సర్ అవుతుంది 0 బై 2 వచ్చింది రైట్. ఇక్కడ చూడండి అకార్డింగ్ టు దిస్ ఫార్ములా సైన్ ఏయర్ ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ ఏ కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో ఏ రాశాను, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ బి కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో ఏం రాశానంటే బి రాశాను. అదే మెథడ్ ఇక్కడ అప్లై చేస్తాం. అదే మెథడ్ అప్లై చేస్తే ఏర్ హెచ్ కోఎఫిషియంట్ ఏంటంటే ఏ బై 2, డినామినేటర్ హెచ్ కోఎఫిషియంట్ అయితే 1 రైట్. ఇక్కడ చూడండి 2 గెట్ క్యాన్సల్ అవునా. సో ఏ బిఫోర్ రాస్తే మైనస్ ఏ సైన్ ఆఫ్ 2 క్యాన్సల్ ఏఎక్స్. సో డెరివేటివ్ ఆఫ్ కాస్ ఏఎక్స్ వాల్యూ ఇస్ మైనస్ ఏ సైన్ ఏఎక్స్ వచ్చేసిందా కంప్లీటెడ్. ఇవే క్వశ్చన్స్ వస్తాయి, ఇలాగే రాస్తాం, వేరే మెథడ్ అప్లై చేసే ఛాన్స్ కూడా అయితే లేదు మనం. ఓకేనా, సింపుల్గా చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్లారిటీ కనిపిస్తుంది అనుకుంటున్నా. కొద్దిగా ఇన్ కేస్ మీరు 720లో చూసినా మీకు డేటా అయిపోదండి, ఎందుకంటే ఇది ప్రూవ్ చేయడమే అంటే మీరు ఎంబీతో వేస్తారు కానీ మీరు 720 అప్లై చేసినా మీరు 1 అవర్ వాచ్ చేసినా కూడా ప్రాబ్లమే ఉండదు. ఎవరికైనా 360లో క్లారిటీ లేదంటే 480 ప్రిఫర్ చేయండి, 480లో 100% క్లారిటీ ఉంది. అది మిస్ అవుతుంది 720pలో చూసినా ప్రాబ్లం లేదు. డేటా అయితే కన్జంప్షన్ హెవీగా ఉంటుంది మన క్లాస్ వరకు. ఓకే, ఎందుకంటే దాని కొరకే తీసుకొని చేయడం వల్ల కొద్దిగా కలర్ బ్రెయిన్ తక్కువ వస్తుంటుంది. రబ్ చేస్తున్నా. ఇంకోటి థర్డ్ క్వశ్చన్ చూద్దాం మనం. థర్డ్ క్వశ్చన్ వచ్చి ఎక్కువ వచ్చిన మీ క్వశ్చన్ tan 2x. అండ్ సార్ మీరు కాదు చెప్పిల్లు కదా సార్ ఇది ఒక్కటే ఉందా, వేరే బుక్లో మాకు వేరే క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా కాసు సైన్ ఇప్పుడు నేను చెప్పిన మెథడే పాసిబుల్ అవుతాయి, వేరే మెథడ్ మీకు టెన్షన్ అవసరం లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేసుకుంటే వెళ్ళిపోండి, మీకు ఆన్సర్స్ వస్తాయి, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి tan 2x. ఇది కూడా చూడండి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కొద్దిగా లెంతీ అనిపిస్తుంది. టాన్ అండ్ కాట్ ఎప్పుడు వచ్చినా ఇప్పుడు నేను చెప్పే మెథడే చేసి సో ఇక్కడ చూస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి tan 2x. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏమైంది tan ఆఫ్
ఎక్స్ ప్లేస్లో హెచ్ ప్లస్ ఎక్స్ రాసాం అంటే 2 ఇంటూ ఎక్స్ 2x 2 ఇంటూ హెచ్ 2h వచ్చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ సబ్మిట్ చేయండి. లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ tan ఆఫ్ 2x ప్లస్ 2h మైనస్ f ఆఫ్ x వాల్యూ tan 2x బై h వచ్చిందా? రైట్. టాన్ అండ్ కాట్ సెక్ కొసీకెంట్ ఎప్పుడు వచ్చినా వాటిని రెసిప్రోకల్ చేయడం అంటే వాటిని అనదర్ సైన్ కాస్ట్లో కన్వర్ట్ చేయడం చేయాలి. టాన్ కాట్ సెక్ కొసీకెంట్ ఈ 4 ఎప్పుడు వచ్చినా ఏం చేయాలి వాటిని సైన్ ఆర్ కాస్ ఏది పాసిబిలిటీ ఉంటే దాంట్లోకి కన్వర్ట్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల ఇంక ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ మరి ఎలా తీసుకుంటాం సార్ అంటే సింప్లీ లిమిట్ h టెన్స్ టు 0 లిమిట్ h టెన్స్ టు 0 సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h by cos of 2x plus 2h minus sin 2x by cos 2x divided by what we write h only divided by h ఇలా రాస్తాం. ఎప్పుడైతే ఇలా రాసామో నెక్స్ట్ వి డూ ది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. అంటే డైరెక్ట్ రాదు ఇంకొన్ని స్టెప్స్ ఉంటాయి. క్రాస్ మల్టిప్లికేషన్లో లిమిట్ h టెన్స్ టు 0 what limit h tends to 0 cross multiply cos 2x into this one అంటే sin of 2x plus 2h into cos 2x minus this one into this one next this one into this one we write minus cos of 2x plus 2h into cos 2x sorry sin 2x by డినామినేటర్ ఏముంటుందంటే ఈ రెండు మల్టిప్లై అవుతాయి cos of 2x plus 2h into cos 2x by h మళ్ళీ h ఉంటుంది కంటే నేను యాజ్ ఇట్ ఈజ్ రాశాను. అయితే ఇక్కడ ఒక ఫార్ములా అప్లికేబుల్ చేస్తాను. ఏంటి సార్ అంటే ఇదేంటండి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేయాలి మనం. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేస్తే న్యూమరేటర్లో ఏమవుతుంది లిమిట్ h టెన్స్ టు 0 sin of what is the a value 2x plus 2h value is the a 2x is treated as a b so we write 2x plus 2h minus 2x by h h of cos of 2x plus 2h into cos 2x 2x plus 2h into cos 2x plus ఇప్పుడు చూడండి లిమిట్ h tends to 0 లిమిట్ h tends to 0 plus 2x minus 2x are the get cancel plus 2x minus 2x are the get cancel next values ఏమైందండి sin 2h by h of cos of 2x plus 2h into cos 2x okay limit h tends to 0 sin 2h by h of cos 2x plus 2h into cos 2x వాల్యూ వచ్చేసింది. ఎప్పుడైతే ఈ వాల్యూ వచ్చిందో ఇప్పుడు మనం ఏం చేయాలి సపరేట్ లిమిట్స్ అప్లై చేస్తాం. సపరేట్ లిమిట్ ఎప్పుడైనా కూడా ఈ హెచ్ వాల్యూను సైన్కి అప్లై చేయడానికే ట్రై చేయండి. ఇక్కడ కూడా నేను అదే చేస్తున్నా లిమిట్ h టెన్స్ టు 0 sin 2h by h ఇక్కడికి ఒకటి అగైన్ లిమిట్ h టెన్స్ టు 0 1 by cos of 2x plus 2h ఇంటూ కాస్ 2x ఒకటి వచ్చేసింది రైట్. మరి ఫస్ట్కి ఏం చేస్తారు సార్ అంటే ఫార్ములా ఉంది కదా మనకు ఆల్రెడీ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax by bx వాట్ ఈస్ ద ఫార్ములా ఇయర్ a by b ఓకేనా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అయితే ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటంటే a ఇయర్ ఎక్స్ కోఎఫిషియంట్ ఈస్ b సో వి రైట్ a by b అదే ఆన్సర్ ఇక్కడ అప్లై చేస్తాం కొత్తగా ఏం చేయం అదే ఆన్సర్ ఇక్కడ అప్లై చేస్తే 2h by h అంటే వాట్ వి రైట్ h కోఎఫిషియంట్ న్యూమరేటర్ ఏంటంటే 2 డినామినేటర్ 1 ఇంటూ 1 by cos of 2x plus 0 రీజన్ ఏంటి ఇన్ ప్లేస్ ఆఫ్ హెచ్ వి సబ్మిట్ 0 cos 2x సో మనకు ఆన్సర్ ఏమైందండి 2 by cos 2x ఇంటూ cos 2x cos స్క్వేర్ 2x న్యూమరేటర్ దాని చేస్తే సెకండ్ స్క్వేర్ 2x తెలుసు కదా. డెరివేటివ్ ఆఫ్ tan x ఫార్ములా ఇస్ సెకండ్ స్క్వేర్ x ఇక్కడ మనకేముందండి tan 2x ఉంది కాబట్టి సెకండ్ స్క్వేర్ 2x ఏది ఎక్స్ కోఎఫిషియంట్ ఏది ఉన్నా అది ఎలా అవుతుంది మనకు మల్టిప్లికేషన్లో వస్తుంది. కంప్లీట్ చేసాం ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సో అర్థమైంది అనుకుంటే ఇప్పటికి
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ చెప్తున్నా. ఫస్ట్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ చెప్పాక రిమైనింగ్ రాస్తా, అవి మీరు ట్రై చేసుకోవచ్చు. కాటెక్స్. నెక్స్ట్ ఏంటిది? కాటెక్స్. టాన్ అయిపోయింది, కాటెక్స్ ఉంది. కాటెక్స్ ఎక్కువ టైమ్స్ వచ్చిన క్వశ్చన్ అండి. ఓకేనా? కాటెక్స్ అనేది ఎక్కువ టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ సెక్, కాటెక్స్ ఒక 3, 3, 6, 7 క్వశ్చన్స్ అయితే ఇప్పటి వరకు రిపీట్ అయిన క్వశ్చన్లో 7 క్వశ్చన్స్ ఉన్నాయి. మనం 7 చేసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం. ఓకేనా? రైట్. ఇది కూడా సేమ్ మెథడ్ చూడండి. అసలు ఈ స్టెప్స్ పెద్దగా చేంజ్ కావు. మళ్ళీ కాట్ని ఎవరు రాయాలని? కాస్ బై సైన్ గా రిప్రజెంట్ చేసి మళ్ళీ సేమ్ మెథడ్ అప్లై చేస్తాం. ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే వచ్చిందా? సేమ్. కాస్ ఎక్స్ వాల్యూ అండి కాట్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇస్ కాట్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ అండి కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇవి చేంజ్ కావు ఎప్పుడు. కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ జస్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్. లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఇస్ కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు కాట్ ఎక్స్ బై హెచ్. కాట్ రెండు కాట్లు ఏం రాలి? కాట్ ఇచ్చిన, టాన్ ఇచ్చిన, సెక్ కోసెక్ ఇచ్చిన ఏమని చేయాలి మనం? సైన్ కాస్ట్ లోకి కన్వర్ట్ చేయాలి. వీటిని సైన్ కాస్ట్ లోకి కన్వర్ట్ చేయడానికి లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఓకేనా? కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ రిటన్ యాజ్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఎందుకు వచ్చాయంటే అలా ఏం చేస్తాం? మనకంటే కాట్ రిటన్ యాజ్ కాస్ బై సైన్ కదా, అదే ఇక్కడ అప్లై చేస్తాను. మైనస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ బై హెచ్ వచ్చేసి ఎప్పుడైతే బై హెచ్ రాశాను, ఇప్పుడు వీడు ఇది క్రాస్ మల్టిప్లికేషన్. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఏమవుతుంది? సైన్ ఫస్ట్ రాస్తున్నా, కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ సెకండ్ రాస్తున్నా. సో సైన్ ఎక్స్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఎందుకు సార్ ఇది ఫస్టే కాస్ రాయొచ్చుగా బిఫోర్ ప్రాబ్లం అంటే? సేమ్ బిఫోర్ ప్రాబ్లం సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఎలా యూజ్ చేస్తాం అదే రావడానికి యూజ్ చేశాను అంతే. నెక్స్ట్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై సేమ్ ఈ రెండు మల్టిప్లై చేస్తే హెచ్కి ఏమైతే మల్టిప్లికేషన్లో వస్తుంది. సో డైరెక్ట్లీ వి రైట్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ బై హెచ్ క్రాస్ మల్టిప్లికేషన్ కంప్లీట్ అయిందా? న్యూమరేటర్ ఫార్ములా సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా అప్లై చేస్తే ఆన్సర్ ఏమైద్దామండి? లిమిట్ హెచ్ టెన్స్ టు 0. లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఇయర్ రీరైట్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ హెచ్ మైనస్ హెచ్ బై సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్. ఇయర్ ఎక్స్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ సైన్ ఆఫ్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0. సైన్ ఆఫ్ నెగిటివ్ హెచ్ బై హెచ్ ఒక పార్ట్ అండి. రిమైనింగ్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1 బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ ఒక పార్ట్. ఇది ఒక పార్ట్ తీసుకున్నా అంటే సైన్ ఎప్పుడైనా న్యూమరేటర్లో సైన్ ఉంటే దానికి ఒక పార్ట్ దీనికి ఒకటి. దీని వాల్యూ ఏమవుతుంది? ఫార్ములా రాసాను బిఫోర్ క్వశ్చన్ కూడా. ఈ హెచ్ కోఎఫిషియంట్ ఈస్ -1. వి రైట్ -1 ఆఫ్ ఓకే -1 బై 1 బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ సైన్ ఎక్స్ -1 by sin x into sin x sin square x which is written as minus cosecant square x. 1 by sin theta వాల్యూ ఏమవుతుందండి? cosecant theta. దాన్ని న్యూమరేటర్. డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్ ఫార్ములా ఈస్ మైనస్ cosecant x స్క్వేర్. ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది యూజ్ చేసేదే మనం దేనికండి? డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఐడెంటిఫై చేయడానికి. దానికే ఇక్కడికి వస్తాయి, వేరే వాల్యూస్ అయితే ఉండవు. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పటికి మనం 4 క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తాం. ఫిఫ్త్ వన్ సెక్ 3x వచ్చింది. రైట్ sec 3x మాక్సిమం మీరు ఒక క్వశ్చన్ చేస్తున్నారంటే ఫస్ట్ ప్రిన్సిపల్లో మిగిలిన అన్ని కూడా ఇదే మెథడ్ కాబట్టి స్కిప్ చేయకుండా అన్ని చూసుకోండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన షోర్ షార్ట్ క్వశ్చన్లు అవే
అక్కడి వరకు మీరు ఒక 10 క్వశ్చన్స్ 5, 6 క్వశ్చన్ నేను చెప్పాను అనుకోండి. అవి మీకు చేయడం వస్తుందంటే మిగిలిన క్వశ్చన్స్ కూడా స్కిప్ చేయకుండా అబ్జర్వ్ చేయండి. మీకు సరిపోతుంది. అంటే మనకు ఒక ఆల్మోస్ట్ ఒక 4 మార్క్స్ అనేది ఫిక్స్ కావచ్చు. ఎందుకంటే మ్యాథ్స్ బిలో మీరు 4 మార్క్స్ అక్కడ ఏం చదువుతారు? ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, లోకస్, ఓకే. స్ట్రెయిట్ లైన్ ఓకే. 3 రాస్తారు. మళ్ళీ తర్వాత రావాలంటే లిమిట్స్ రావాలి. నెక్స్ట్ ఇదొకటి. ఇందులో ఇదొక గన్ షాట్. లిమిట్స్ వచ్చిన తర్వాత బెటర్‌గా ఉండే టాపిక్ ఏందంటే ఫస్ట్ ప్రిన్సిపల్. ఎందుకంటే లిమిట్స్ చేయడం వస్తే ఫస్ట్ ప్రిన్సిపల్ చేయడం ఆల్మోస్ట్ ఈజీ అనిపిస్తది. నెక్స్ట్ ఏంటంటే సెక్ 3x. సో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏం రాయొచ్చండి? సెక్ ఆఫ్ 3x ప్లస్ 3h. ఓకే. రైట్. ఇప్పుడైనా ఫస్ట్ ఆ డేటా రాసుకొని బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ dy by dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లిమిట్ h టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఇది ఫార్ములా. సో ఇందులో సబ్మిట్ చేయాలి. లిమిట్ h టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఏంటిది? సెక్ ఆఫ్ 3x ప్లస్ 3h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటిది? సెక్ 3x బై హెచ్. ఓకే. బై హెచ్. అంటే ఇప్పుడు సెక్‌లో మనకు లేదు కాబట్టి ఏం చెప్పాను నేను? సెక్ వచ్చినా కొసెకంట్, కాట్, టాన్ వస్తే వాటిని సైన్ కాస్ట్‌లోకి కన్వర్ట్ చేయాలి కదా! ఇక్కడ కూడా నేను అదే పని చేస్తా. సెకన్ ఏం చేయొచ్చు మనం? కాస్ట్‌లోకి కన్వర్ట్ చేయాలి. 1/కాస్ ఆఫ్ 3x ప్లస్ 3h మైనస్ 1/కాస్ 3x డివైడెడ్ బై ఏమైందండి? హెచ్. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే లిమిట్ h టెండ్స్ టు 0 లిమిట్ h టెండ్స్ టు 0 క్రాస్ మల్టిప్లికేషన్ ఏమైందండి? కాస్ 3x మైనస్ కాస్ ఆఫ్ 3x ప్లస్ 3h బై ఇది చూడండి. ఈ హెచ్ అనేది ఈ రెండిటికి మల్టిప్లై అయ్యింది న్యూమరేటర్ అది. హెచ్ ఆఫ్ కాస్ 3x ప్లస్ 3h ఇంటూ కాస్ 3x వచ్చేసే వాల్యూస్. ఎప్పుడైతే ఈ వాల్యూస్ వచ్చాయో చూడండి న్యూమరేటర్ ఏ ఫామ్ లో ఉంది? కాస్ సి మైనస్ కాస్ డి లాగా ఉంది. కాస్ సి మైనస్ కాస్ డి. కాస్ సి మైనస్ కాస్ డి ఈక్వల్ టు రైట్ మైనస్ 2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 కాస్ ఆఫ్ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2 ఇదే ఫార్ములా అప్లై చేస్తాం. అప్లై చేస్తే ఏమైందండి? లిమిట్ h టెన్స్ టు 0 మైనస్ 2 సైన్ ఆఫ్ 3x ప్లస్ 3x ప్లస్ 3h బై 2 నెక్స్ట్ అగైన్ సైన్ ఆఫ్ ఏమైందండి? 3x మైనస్ 3x మైనస్ 3h బై 2 బై డివైడెడ్ బై వాట్ వి డైరెక్ట్ ఇన్ డినామినేటర్ h ఆఫ్ కాస్ ఆఫ్ 3x ప్లస్ 3h ఇంటూ కాస్ 3x. ఓకేనా? కాస్ 3x వచ్చింది. ఇక్కడ చూడండి పాజిటివ్ నెగిటివ్ గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ లిమిట్ h టెన్స్ టు 0 మైనస్ 2 సైన్ ఆఫ్ 3x ప్లస్ 3x అంటే 6x ప్లస్ 3h బై 2 6x ప్లస్ 3h బై 2 నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఏమైందండి? సైన్ ఆఫ్ మైనస్ 3h బై 2 మైనస్ 3h బై 2 డినామినేటర్ వాల్యూస్ ఆర్ వాట్? బై h కాస్ ఆఫ్ 3x ప్లస్ 3h కాస్ 3x. ఇక్కడ ఏం చేస్తా అంటే మళ్ళీ సపరేట్ లిమిట్ అప్లై చేస్తాను. లిమిట్ h టెన్స్ టు 0 మైనస్ 2 సైన్ ఆఫ్ 6x ప్లస్ 3h బై 2 బై కాస్ ఆఫ్ 3x ప్లస్ 3h కాస్ 3x. ఇది ఒకసారి లిమిట్ అప్లై చేస్తాం. నెక్స్ట్ అనదర్ లిమిట్ అంటే లిమిట్ h టెన్స్ టు 0 సైన్ ఆఫ్ మైనస్ 3h బై 2 బై h. దీనికి ఒకసారి అప్లై చేద్దాం సపరేట్గా ఎప్పుడైతే అప్లై చేస్తామో మనం. ఇక్కడ చూస్తే మీరు ఈ వాల్యూ వచ్చింది కదా, ఇక్కడ ఎందుకు అప్లై చేస్తారు సార్? దీనికి h అప్లై చేయొచ్చు అంటే ఇది జీరో కాదు. ఎలా? జీరో కాదు కాబట్టి దీనికి అప్లై చేశాను నేను. సో ఇప్పుడు అప్లై చేస్తే చూడండి ఆన్సర్ ఏమవుద్ది? మైనస్ 2 సైన్ ఆఫ్ 6x ప్లస్ 0 బై 2. నెక్స్ట్ డినామినేటర్లో కాస్ ఆఫ్ 3x ప్లస్ 0 కాస్ 3x. సో ఇక్కడ వాల్యూ అంటే మైనస్ 3 బై 2 అవుతుంది. మీరు హెచ్ కోఎఫిషియంట్ అయితే న్యూమరేటర్లో మైనస్ 3 బై డినామినేటర్లో హెచ్ కోఎఫిషియంట్ 1 మైనస్ 3 బై 2 బై 1 అంతే. రైట్. చేస్తే ఇక్కడ 2 గెట్ క్యాన్సల్. ఓకే బాగానే ఉంది. ఇంకా కర్రదాం సరిపోతే కనిపిస్తుందా? మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 3 వస్తుందండి. చూడండి ఇక్కడ 2 1 జా 2 3 జా సైన్ 3x బై కాస్ 3x ఏమైందండి? టాన్ 3x. నెక్స్ట్ 1 బై కాస్ 3x అంటేనే సెక్ 3x. సో ఇది మనకు రావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్. కొసికంట్ వచ్చినా సెక్ వచ్చినా ఇదే మెథడ్. సెక్ 3x వచ్చింది
మనకు నార్మల్గా అయితే సెక్ ఎక్స్ ఉంటుంది ఎగ్జాంపుల్స్లో. సెక్ ఎక్స్ కూడా ఇదే మెథడ్ 3 ప్లేస్లో ఎక్స్ రాసుకుంటే సరిపోతుంది, ఎక్కడ చేంజ్ ఉండదు. ఓకేనా? మన ఛానల్ మీ ఫ్రెండ్స్ కూడా చేయండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్స్కు. ఓకేనా? సో మ్యాథ్స్ 1A కొన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి, మ్యాథ్స్ 1B ప్లేలిస్ట్ కూడా ఉంది. అందులో చూడండి, చాలా వరకు క్వశ్చన్స్ మీకు యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ, ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. టెలిగ్రామ్ గ్రూప్ ఏం తెలుసు కానీ నవీన్ రెడ్డి మ్యాథ్స్. వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. యాప్ తెలుసు కానీ యాప్లో మీకు మెటీరియల్స్ ఉంటాయండి. మీరు ఏ యూనిట్ ప్రిపేర్ అయినా, ఏ టాపిక్ ప్రిపేర్ అయినా కొన్ని పీవైక్యూస్ అయినా అబ్జర్వ్ చేయాలి. అంటే మోడల్ పేపర్స్ అయినా అబ్జర్వ్, ఆ మోడల్ పేపర్స్ అన్నీ మన యాప్లో ఉంటాయి. అవి ఎలాగో ఫ్రీ కాబట్టి యూజ్ చేసుకోండి. ఓకేనా? ప్లే స్టోర్లో ఉంటుంది, నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని సెట్ చేస్తే మీకు యాప్ వచ్చేస్తే అందులోంచి యూజ్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రబ్ చేస్తున్నా, మళ్ళీ సేమ్ ఉంటాయి నెక్స్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా. నెక్స్ట్ నెక్స్ట్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్. tan 2x అయిపోయింది, సెక్ అయిపోయింది, సైన్ అయిపోయింది, కాస్ అయిపోయింది కదండి. రైట్, నెక్స్ట్ కాట్ కూడా అయిపోయింది మనకు. నెక్స్ట్ వచ్చేసి కాస్ స్క్వేర్ ఎక్స్. కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, కాస్ స్క్వేర్ ఎక్స్. కాస్ స్క్వేర్ ఎక్స్ ను ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? కాస్ స్క్వేర్ ఎక్స్. కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమైందండి? కాస్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇక్కడ దీన్ని అప్లై చేయగలిగితే రైట్, బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్లో చేస్తే లిమిట్ ఎస్ టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ అనేది కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ నెక్స్ట్ ఏమైందండి? కాస్ స్క్వేర్ ఎక్స్ బై హెచ్. ఇక్కడ రెండు వస్తాయి. మరి ఇక్కడ ఏం అప్లై చేస్తాం సార్? ఇంతకుముందు కన్నా కాస్ సి మైనస్ కాస్ డి చేస్తామంటే ఇక్కడ సైన్ లో కన్వర్ట్ చేయాలి. కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి. కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి అంటే మనకి ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది, గుర్తుందో లేదో మీకు? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఆర్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. మనకు మ్యాథ్స్ బిలో ఉంది, మ్యాథ్స్ ఏలో ట్రిగనామెట్రీలో వస్తుంది. అదే కాన్సెప్ట్ నేను ఇక్కడ అప్లై చేస్తాను. ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఈ వాల్యూస్ను, అంటే ఇది ఏ బి అనుకో, ఇది బి అవుతుందండి, ఇది ఏ అవుతుంది. బి ఏ, దాన్ని ఇక్కడే సైన్లో ఒక అప్లై చేసి సింప్లిఫై చేద్దాం. మనకు కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంది? 2 కాస్ ఎక్స్ వస్తుంది, డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ వాల్యూ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే మనకు కాస్ సైన్ 2x అని రాసుకోవచ్చు మనం. అదే ఇక్కడ నేను చేస్తా చూడండి. అప్లై చేస్తే లిమిట్ h టెన్స్ టు 0. ఫస్ట్ ఏంటంటే సైన్, ఇది ఏమైందంటే ఇది బీగా ట్రీట్ చేస్తాం. ఇది టోటల్ వాల్యూ ట్రీటెడ్ యాజ్ ఏ బి, దిస్ వాల్యూ ట్రీటెడ్ యాజ్ ఏ ఏ. సో బి అంటే ఫస్ట్ ఏ కదా రాయండి, ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ అగైన్ ఏ వాల్యూ ఎక్స్ మైనస్ హెచ్ బై హెచ్. రైట్, లిమిట్ h టెన్స్ టు 0. Sine of what we write? 2x plus h into x get cancel, sine of negative h by h. వచ్చిందా? రైట్, లిమిట్ h టెన్స్ టు 0. sin 2x ప్లస్ ఒకటి ఒక పార్ట్ రాయండి. sin of 2x plus h is the one part. Again limit h tends to 0. Sin of negative h by h is the another part. ఇక్కడ h ప్లేస్ లో రాస్తే ఏమైందండి? sin 2x plus 0. ఇక్కడ ఏమైంది? -1 వస్తుంది. న్యూమరేటర్లో h కోఎఫిషియంట్ ఎంత? -1. డినామినేటర్ h కోఎఫిషియంట్ ఎంత? 1. -1 డివైడెడ్ బై 1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ ఏమైంది? 1 అవుతుంది. సో అదే ఇక్కడ అప్లై చేస్తాం. అప్లై చేస్తే మనకు ఆన్సర్ ఏమైంది? -sin 2x. మీరు చాలా సార్ అలా ఎలా వస్తుంది సార్? మనకు d/dx ఆఫ్ కొసిక్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇది కదా ఆన్సర్ అని మీకు డౌట్ రావచ్చు. సో కొసిక్ ఏంటంటే 2 కాస్ ఎక్స్, అగైన్ d/dx ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అంటే -2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కదా సార్. మీకు ఆన్సర్ sin 2x వచ్చింది. దీన్నే ఇలా రాశాను అంతే. దీన్ని మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసాం అనుకో, -2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. అంటే కొందరు సార్లు డిఫరెంట్గా చెప్తారు. మరీ అంత లెంతీగా చేయకుంటే ఈ ఫార్ములా యూజ్ చేసి
సింప్లిఫై చేశాను నేను అంతే. ఓకేనా? రైట్, వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, మన పీడిఎఫ్లోనే అంటే మన ఇంపార్టెంట్ బుక్లెట్ మీకు వీడియో చేస్తాను కానీ మ్యాథ్స్ 1B1A అని అందులోంచే మీకు ఇచ్చేసి క్వశ్చన్స్ అన్ని అందులో ఆల్రెడీ టిక్ చేశాను రీడింగ్తోనే. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అని మీనింగ్. నెక్స్ట్ ఎక్స్ సైన్ ఎక్స్, ఎక్స్ సైన్ ఎక్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ సైన్ ఎక్స్. ఓకే, రైట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? ఎక్స్ సైన్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమైందండి? ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వస్తుంది. అయితే ఇక్కడ అదే అప్లై చేస్తే లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో, లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ దిస్ వన్, ఎక్స్ ప్లస్ హెచ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై హెచ్, బై హెచ్ వస్తుంది. ఇప్పుడు మనం మల్టిప్లై చేద్దాం. ఎక్స్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఒకటి, హెచ్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఒకటి మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ వస్తుంది. మల్టిప్లై చేస్తే వాట్ వి గెట్? లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో, ఎక్స్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, ఎక్స్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ హెచ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై హెచ్. ఇక్కడ మనం టూ పార్ట్స్ చేయొచ్చు అండి దీన్ని. ఒకటి ఏంటంటే ఈ ఎక్స్ రిలేషన్లో ఉన్నది ఒక పార్ట్, ఈ అవుట్ సైడ్ ఉన్నది ఒక పార్ట్గా చేద్దాం. ఎప్పుడైతే అలా చేసామో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే చూడండి, లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో, ఈ రెండిట్లో ఈ ఫస్ట్ పార్ట్ లాస్ట్ పార్ట్లో వాట్ ఆర్ ది కామన్ టర్మ్? ఎక్స్ కామన్ తీస్తాం. వాట్ వి గెట్? సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్. ఓకే, ప్లస్ హెచ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ డివైడెడ్ బై ఏమైందని మనకు హెచ్ అవుతుంది. ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏ ఫార్ములా? సైన్ సి మైనస్ సైన్ డి యూజ్ చేయండి. ఈ ప్లేస్లో సైన్ సి మైనస్ సైన్ డి. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా, సైన్ సి మైనస్ సైన్ డి ఈక్వల్ టు 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2 అప్లై చేస్తే చాలు, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అదే ఇక్కడ రాస్తే లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో, లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో, ఎక్స్ కదండి, ఎక్స్ అలాగే ఉంచేసే, ఎక్స్ అలాగే ఉంచి నెక్స్ట్ వీటిని అప్లై చేస్తాం. వీటిని అప్లై చేస్తే వాట్ వి గెట్? సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 కాస్ ఆఫ్ సి వాల్యూ అంటే ఎక్స్ ప్లస్ హెచ్, ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ బై 2 సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ మైనస్ ఎక్స్ బై 2. అంతే కదండి, మైనస్ 2 బై రైట్. సారీ, ఇది సి ఇది డి తీసుకున్నాం కదా, ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ బై 2. నెక్స్ట్ ఏముంటుందండి? ప్లస్ హెచ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఓవరాల్ బై 2, సారీ బై వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? హెచ్. ఎప్పుడైతే హెచ్ అప్లై చేసామో లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో, ఇక్కడ చూడండి ఎక్స్ ఇంటూ 2x ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎస్ 2x ప్లస్ హెచ్ బై 2 వస్తుందండి. ఇక్కడ చూడండి ఎక్స్ ఎక్స్ గెట్ క్యాన్సర్, సైన్ హెచ్ బై 2 ప్లస్ హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ఓవరాల్ బై 2. ఇప్పుడు మనం సపరేట్ లిమిట్స్ అప్లై చేసుకోవాలి. మనకి ఎన్ని వస్తుంది? ఈ అడిషన్ వల్ల మల్టిప్లికేషన్ ఒకటి అదొకటి, అంటే సపరేట్ లిమిట్స్లో లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో 2x కాస్ ఆఫ్ 2x ప్లస్ హెచ్ బై 2 ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో సైన్ ఆఫ్ హెచ్ బై 2 బై హెచ్ ఒకటి ప్లస్ లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో హెచ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై హెచ్, హెచ్ హెచ్ గెట్ క్యాన్సర్. చూడండి ఇక్కడ హెచ్ వాల్యూస్ జీరో జాయిన్ చేస్తే 2x బై 2 ఏమైందండి? ఎక్స్ అయింది, అంటే డైరెక్ట్ విరే 2 కాస్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ హెచ్ బై 2 కోఎఫిషియంట్ ఎంత? 1 బై 2 ప్లస్ ఇక్కడ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0, 2 గెట్ క్యాన్సర్, ఎక్స్ కాస్ ఎక్స్, సారీ ఇక్కడ ప్లస్ ఉంటుందండి, ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇస్ ద అవర్ ఫైనల్ ఆన్సర్. నార్మల్గా డిఫరెన్షియేషన్ చేస్తే యూవి మెథడ్ అప్లై చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ వస్తుంది. ఇది మనకు ఎక్స్ సైన్ ఎక్స్ యొక్క సొల్యూషన్. నెక్స్ట్ వి గో ఫర్ ది అనదర్ క్వశ్చన్. అనదర్ క్వశ్చన్ ఏంటిగా 1 2 3 4 5 6 అయిపోయినాయి, 7 అయిపోయినాయి క్వశ్చన్స్. ఇంకొకటి అండర్ రూట్ ఎక్స్ ప్లస్ 1 ఉందండి,
ఇంకొకటి ఎక్స్ క్యూబ్ ఉన్నాయి. ఇవి చేసుకుంటే మనం క్లోజ్ చేసేయచ్చు. అంటే టోటల్గా మీకు ఫస్ట్ ప్రిన్సిపల్లో మోస్ట్లీ ఇంపార్టెంట్గా అనేది కంప్లీట్ అయిపోతుంది. నాకు తెలిసి ఇప్పటికి కొంత ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో చూస్తుంటేనే క్లారిటీ వచ్చేస్తుండే సొల్యూషన్. అంటే ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది కొందరు సార్లు ఏం చేస్తారంటే డిఫరెంట్ డిఫరెంట్ చెప్తారు. నేను నార్మల్గా జనరల్ అన్ని ఒకటేలాగా మనకు సైన్ ఒకసారి వచ్చిందంటే అదే ఫార్ములా యూజ్ చేయాలి. కాస్ వస్తే అదే యూజ్ చేయాలి. టాన్ వస్తే అలాగే ఉండాలి. మాడిఫై కాకపోతే ఏమైందంటే మనం బై హార్ట్ చేయాల్సింది, మెమరైజ్ చేయాల్సింది తగ్గుద్ది. సో అది మీకు కొద్దిగా బెనిఫిట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వేరు సార్. నెక్స్ట్ f of x is equal to ax square plus bx plus c. f of x is equal to ax square plus bx plus c. ఈ క్వశ్చన్కి వస్తే given f of x value is ax square plus bx plus c. In place of x we write x plus h. v of x plus h plus c వచ్చేసే డైరెక్ట్ ఫార్ములాలో. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. దీన్నే మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని కూడా రాస్తామండి. రెండో రైటే, కన్ఫ్యూజ్ కావద్దు. మా సార్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈసారి ఏమో ఎఫ్ ఆఫ్ డి బై డి ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాస్తానని కన్ఫ్యూజన్ అవసరం లేదు. రైట్. లిమిట్ h టెన్స్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ దిస్ వన్, ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ సి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ దిస్ వన్, అంటే మైనస్ ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ మైనస్ సి బై హెచ్. జస్ట్ దీన్ని ఎక్స్పాన్షన్ చేయడమ్మా. లిమిట్ h టెన్స్ టు 0. ఎక్స్పాన్షన్ చేస్తే ఏ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ 2hx ప్లస్ బిఎక్స్ ప్లస్ బిహెచ్ ప్లస్ సి మైనస్ ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ మైనస్ సి బై హెచ్. వచ్చిందా? రైట్. బిఎక్స్ బిఎక్స్ సి సి గెట్ క్యాన్సిల్ అయిపోయాయి. ఇక నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేద్దాం. లిమిట్ h టెన్స్ టు 0. లిమిట్ h టెన్స్ టు 0. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏహెచ్ స్క్వేర్ ప్లస్ ఏ 2hx ఏ 2hx ప్లస్ బిహెచ్ మైనస్ ఏఎక్స్ స్క్వేర్ బై హెచ్వి. రైట్. ఏఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. అన్నిట్లో బి ఉంది, హెచ్ ఉంది కాబట్టి వి కామన్ ద హెచ్. when we common the h we get h plus 2ax plus b by h. h cancel. ఇప్పుడు in place of h 0 సబ్మిట్ చేయాలి. లిమిట్ h టెన్స్ టు 0 అంటే డైరెక్ట్ 0 సబ్మిట్ చేద్దాం. a ఆఫ్ 0 ప్లస్ 2ax ప్లస్ b. ఫైనల్ ఆన్సర్ ఏమైందండి? 2ax ప్లస్ b. నార్మల్గా దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. డెరివేటివ్ ఆఫ్ ax స్క్వేర్ వాల్యూ అంటే 2x, డెరివేటివ్ ఆఫ్ bx వాల్యూ b, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టాంట్ వాల్యూ 0. అదే ఇక్కడ ప్లేస్ అని. ఓకేనా? అంటే మనకు డిఫరెన్షియేషన్ చేసిన అదే ఆన్సర్లు వస్తాయి, కానీ యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేసేది ఏంటిది? లిమిట్స్ నుంచి చేస్తాం. అందుకే ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి డెరివేటివ్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏ క్వశ్చన్కైనా సరే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేమున్నాయండి, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. ఇంకొకటి అండర్ రూట్ ఎక్స్ ప్లస్ 1. అండర్ రూట్ ఎక్స్ ప్లస్ 1. అండర్ రూట్ ఎక్స్ ప్లస్ 1లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? అండర్ రూట్ ఎక్స్ ప్లస్ 1. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్ ప్లస్ 1 అయితే నెక్స్ట్ వాల్యూస్ ఏం తీసుకోవచ్చు అండి? ఎక్స్ ప్లస్ హెచ్ ఏమైంది? ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వి రైట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 అయితే ఇక్కడ అప్లై చేయాలి. హెచ్ అంటే లిమిట్ h టెన్స్ టు 0. మనకేం రావాలి? 1/2 ఇంటూ అండర్ రూట్ ఎక్స్ ప్లస్ 1 రావాలి ఆన్సర్. దాని కొరకు ఏం చేస్తాం? ఎక్స్ వైపులో ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ అండర్ రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ బై హెచ్ వచ్చేసి బై హెచ్ వచ్చేసి. న్యూమరేటర్లో అది ఉంటే రేషనలైజ్ చేయొచ్చు. మనం రేషనలైజ్ చేయొచ్చు. మనం ఇంకో ఫామ్లో కూడా చేయొచ్చు. ప్లస్ ఎక్స్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1, కానీ అది కొద్దిగా లెంతీ వస్తుంది లేండి. డైరెక్ట్ మనం రేషనలైజ్ చేసేద్దాం. రేషనలైజ్ చేస్తే వి గెట్ ద ఆన్సర్. రేషనలైజేషన్ ఫ్యాక్టర్ లిమిట్ h టెన్స్ టు 0 అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై హెచ్ ఇంటూ. ఎప్పుడైనా లిమిట్స్లో కూడా అంతే, మనకు సర్స్ కనపడ్డాయా రేషనలైజేషన్ ఫిక్స్ మెంటల్గా. అండర్ రూట్ ఆఫ్ ఏం రాయొచ్చండి?
x plus h plus 1 plus under root x plus 1 by under root of x plus h plus 1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఎప్పుడు రేషనలైజ్ చేసిన ఏ మైనస్ బి ఏ ప్లస్ బి, అది చేంజ్ కాదు. ఇది ఏ బి, ఏ మైనస్ బి ఏ ప్లస్ బి, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా కన్వర్ట్ అయ్యేది. ఇది ఏ మైనస్ బి ఏ ప్లస్ బి విచ్ ఈస్ రిటన్ యాజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నేను ఇక్కడ అదే ఫార్ములా అప్లై చేస్తాను. అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, a value is equal to what? Under root of x plus h plus 1 whole square minus under root of x plus 1 whole square by h into this one multiplication. H of under root x plus h plus 1 plus under root x plus 1 we reach. Limit extends to 0. Square and root get cancelled, square and root get cancelled. What are the remaining terms? X plus h plus 1 minus x minus 1 by h of under root x plus h plus 1 plus under root x plus 1. So here 1 1 x cancel. Next ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 h by h of under root x plus h plus 1 plus under root x plus 1. h క్యాన్సిల్ అయిపోయా. నెక్స్ట్ వాల్యూస్లో ఏం చేయండి అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ h 0 సబ్మిట్ చేయండి. 1 by under root of x plus 0 plus 1 under root of x plus 1. ఇక్కడ ఎన్ని అండర్ రూట్ ఉన్నాయి? 2 ఉన్నాయి. 1 by 2 into under root x plus 1 is the answer. 2 into under root x plus 1 is the answer. ఇక నెక్స్ట్ ఇవి క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి అమ్మా. ఈ క్వశ్చన్స్ ఇప్పుడు ఇచ్చే క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి. మాక్సిమం ఇప్పటి వరకు 1 టైం రిపీట్ అయిన క్వశ్చన్ కూడా నేనే చెప్పేశాను. ఓకేనా? ఉన్నవే ఇంకొక 3 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు నేను ఇచ్చిన ఇంపార్టెంట్ బుక్లెట్లో నుంచి కూడా ఆ క్వశ్చన్స్ అయితే మీరు ట్రై చేయండి. ఇంకా మీరు ఏమైనా బుల్లెట్ క్యూస్ తయారు చేస్తే వీటికంటే తక్కువ ఉంటాయి. సో ఇంకొకటి ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్, ఇంకొకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఓకే, ఇదన్నీ ఒకసారి వచ్చింది. ఎక్స్ క్యూబ్ అనేది మీకు చాలా డెడ్ ఈజీగా చేస్తారు కాబట్టి చెప్పలేదు. ఈ రెండు ఇంతవరకు ఎప్పుడు అడగలేదు, చూసుకోండి. ఇంకొక 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చింది. ఇంకొక వీడియో వస్తుంది మన దాని ఛానల్లో. ఇంకొక వీడియో కూడా ఇంకొక 10 క్వశ్చన్ చెప్పుకున్నామంటే 4 మార్క్స్కి టోటల్గా 100% మీరు 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఫైనల్ ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలుగుతారు. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఇన్ కేస్ ఈ వీడియో యూజ్ఫుల్ ఉంది అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్ అండ్ మీ జూనియర్స్ వేరే కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా షేర్ చేస్తాం. థ్యాంక్ యూ.